నానా అంటే చాలు ఉరుకొచ్చిన బర్రె లెక్క ఆగిపోతాడు ఇట్లా అంటే నానా అంటే కాదు ఆగిపోతాడు. ఆయిషా వచ్చింది కరెక్ట్ చెప్పింది, నువ్వు సీరియల్లో చేసిన యాక్టింగ్ ఇక్కడ చేయొద్దు. ఎందుకంటే ఆమె నానా 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 అని నానా నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, నానా ఇట్లా ఎన్ని చేస్తావు అనగానే ఆ బర్ని నిజంగా రేలంగి మావయ్య అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అరే నా కూతురు అంటుంది కదా నా కూతురు కదా అని చెప్పేసి ఏం గేమ్ ఆడట్లేదు. ఎందుకంటే నువ్వు అక్కడ మొన్న పరుపు మీద గేమ్ ఆడే గేమ్లో కూడా ఫస్ట్ తనుజాని ఇసిరావతలు వేయొచ్చుగా, శ్రీజాని ఇసిరావతలు వేసిండు, తనుజాని ఇసిరావతలు వేయొచ్చుగా. ఎందుకంటే నాన్న అని కళ్ళలో కళ్ళు పెట్టి ఎమోషనల్గా ఒక డ్రామా ప్లే చేస్తుంది. అందుకే అన్నది కదా ఆయిషా, నువ్వు సీరియల్ యాక్టింగ్ ఇక్కడ ప్లే చేయకు, నీకు సీరియల్లో మంచిగా నువ్వు పార్వతి రోలు ఎమోషనల్గా మంచిగా కనెక్ట్ చేసినావు జనాల్ని. అది ఎందుకంటే తనుజ కూడా బట్టబయలు చేసింది ఆయిషా, అది ఆయిషా ఐ సపోర్ట్ ఆయిషా అన్న నిజంగా. ఆయిషా ఆ మాట అనడం కరెక్టా? ఎవరిని ఒక లవర్ని పెట్టుకొని ఒక నాన్నని పెట్టుకొని ఫైనల్ దాకా వచ్చేస్తామని చెప్పి తనుజ అనడం కరెక్టా? అంటే లవర్ అంటే ఇక్కడ ఎవరిని లవర్ అన్నదో నాకు అర్థం కాలే. పవన్ కళ్యాణ్ అన్నదా, ఇమాన్యుల్ అన్నదా, లేకపోతే డేమన్ పవన్ అన్నదా నాకు అర్థం కాలే. కానీ ఇక్కడ నిజంగా ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తనుజ ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే అక్కడ ఇమాన్యుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బర్నీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అక్కడనేమో డేమన్ పవన్ మన ఆమె పేరేంది రీతు చౌదరి ఏమో ఇక్కడ డేమన్ పవన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ అందంతో వాళ్ళ మాటలతో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆడు ఇప్పుడు తనుజ అరే ఎర్రిపప్ప అన్న కూడా ఇమాన్యుల్ రియాక్ట్ కాడు, ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. అందంతోనే కామెడీగా ఫన్నీగా ఏమన్నా కూడా నడుస్తుందని ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఆమె ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు ఈయన అసలుకే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, ఉత్తినే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. బర్నీ ఆయన లోపల ఏం గేమ్ ఉందో కానీ నానా అంటే చాలు ఉరుకొచ్చిన బర్రె లెక్క ఆగిపోతాడు ఇట్లా అంటే నానా అంటే కాదు ఆగిపోతాడు, ఎర్ర కండ చూపించినట్టు ఆగిపోతాడు. అరే అదేంది గేమ్ అన్నప్పుడు గేమ్ నువ్వు గెలవాలని చూడగా నీ కూతురు గెలవాలని చూడగా ఎవరు ఏదో నానా అన్నది అనొద్దమ్మా ఇంకోసారి అనొద్దు అని చెప్పాలా, లేకపోతే నువ్వు నాన్న అయినా అయింది నాన్న అయితే తమ్ముడే పేకాడలో ఇసురవుతులేయాలి. ప్రతి గేమ్ లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. అంటే లేడీ ఫైటర్ అనుకోవచ్చు ఆయిషా లేడీ ఫైటర్. ఇప్పుడు వచ్చినంత ఫైటర్ జెట్లే అన్ని. ఇప్పుడు దువాడ మాధురి కానీ రమ్య కానీ ఇప్పుడు ఇంకా ఆయిషా కానీ మొత్తం ఫైటర్ జెట్లను దింపిండు. అసలు డ్రోన్ బాంబులను దింపిండు. రాగానే మొత్తం బ్లాస్ట్ అయిపోవాలా, మాడిపోవాలి. ఒక్కొక్కటి ఇమాన్యుల్ మాడిపోయినట్టు మాడిపోవాలి, అట్లా మాడిపోవాలి. అంటే బ్రో ఇప్పుడు లోపల గేమ్స్ లో తనుజ వర్సెస్ ఆయిషాలో ఎవరు కరెక్ట్ అంటావు? ఆయిషా చెప్పేసింది కదా, ఇప్పుడు బయట నుండి మన లెక్క బిగ్ బాస్ చూసి వచ్చింది కాబట్టి చెప్పేసింది. అట్లా ప్రతి పర్సన్కి ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ చెప్పాలా. ఇప్పుడు ఆమె అందంతో ఉన్న వాళ్ళలో అందరినీ కవర్ చేసింది, అందరినీ ఆమె ముసుగులో తీసుకొచ్చింది. ఆమె బిగ్ బాస్ ఆమె నిజంగా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నా అనిపించింది నాకైతే. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చినాక పాత వాళ్ళని తక్కువ చేయడం ఎంత కరెక్ట్ మీరు ఆడారు కదా? అవునన్నా, ఇప్పుడు వాళ్ళు కొలాబ్ అయి ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంది, ఒకరివారు నెగిటివ్లు అక్కడ పాయింట్స్ చెప్పినప్పుడు మనకు ఆపోజిట్ ఉన్నలోనే కాదు. ఇప్పుడు గేమ్ గురించి మాట్లాడినప్పుడు గేమ్ ఆడని వాళ్ళ గురించి చెప్పాలా. ఇప్పుడు తనుజ ఆడలేదు, ఆయన బర్ని చెప్తాడా తనుజ ఆడలేదని చెప్పడు. ఆడ ఆపోజిట్ లో నెగిటివిటీ ఎవరు ఉన్నారు వాళ్ళని చెప్తాడు. అంటే వీళ్ళు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ గ్రూప్ గేమ్ క్రియేట్ అయింది. ఆ గ్రూప్ గేమ్ ని బ్రేక్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 100% ఇప్పుడు ఆయిషా చెప్పిన దాంట్లో 1% కూడా రాంగలేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా కదా. బర్ని గేమ్ చూసే బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కటి తెలుసు, బర్నీని తనుజ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇమాన్యుల్ ని తనుజ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది వాస్తవం, అది అందరికి తెలుసు కాబట్టి ఆయిషా చెప్పిందని సపోర్ట్ చేస్తున్నాం అందరూ. ఇంకొకటి బ్రో, ఆయిషా వచ్చేసి తనుజ నిన్నే టార్గెట్ చేస్తా నేను ఉన్నాను రోజులు అన్నది, అది కరెక్టే అంటావా? అవును, అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు, హరీష్ ఉన్నాడు. హరీష్ ఎవరికి సపోర్ట్ చేయలే, ఆయనని ఎవరు సపోర్ట్ చేయలే, అందుకే ఆయన నిలగొట్టారు. ఇప్పుడు వీళ్ళ బాండ్లు ఉన్నాయి, కొన్ని బాండ్లు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కూర్చున్నట్టు చోట కూడా వీళ్ళ గ్రూప్ కూర్చుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇమాన్యుల్ కూర్చుంటాడు, తనుజ కూర్చుంటుంది, బర్నీ కూర్చుంటుంది, వీళ్ళొక గ్రూపు. అక్కడ డేమన్ పవన్, రీతు చౌదరి వీళ్ళొక గ్రూపు.